గుండె లబ్డబ్ అంటూ లయబద్ధంగా స్పందించడం మనకు తెలిసిందే. మరి మన జీర్ణాశయం కూడా ఇలాగే లయబద్ధంగా కదులుతుందంటే నమ్ముతారా? ఈ జీర్ణలయ దెబ్బతినడం మూలంగానే చాలా రకాల జీర్ణ సమస్యలు పుట్టుకొస్తున్నాయని, దీన్ని సరిచేస్తే పొట్టలో సమస్యలు చాలా వరకు సర్దుకోవడమే కాదు, జీర్ణ వ్యవస్థలో జబ్బులు తగ్గే అవకాశం ఉందని ఇవాళ అనేక పరిశోధనల్లో వెల్లడవుతుంది. మెదడు నుంచి జీర్ణాశయంలోని పేస్ మేకర్ కణాలకు, కండరాలకు అందే సంకేతాలను స్వల్ప విద్యుత్ ప్రచోదనంతో నియంత్రించడం ద్వారా పొట్టలో సమస్యలకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో జీర్ణలయ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన జీర్ణాశయం అద్భుతమైన అవయవం. తిన్న ఆహారాన్ని పోషకాలుగా, శక్తిగా మలుస్తుంది. ఇలా శరీరం సక్రమంగా, ఆరోగ్యంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. చూడడానికి జీర్ణాశయం ఒక సంచిలా కనిపిస్తుంది, కానీ దీనిలోని భాగాలు, వీటి పనితీరు పరిశోధకులకు ఇప్పటికీ పెద్ద రహస్యంగానే మిగిలిపోయాయి. మనం తిన్న ఆహారం జీర్ణాశయంలోకి ప్రవేశించగానే పోషకాలను వెలికితీస్తూనే దాన్ని తీయడానికి, పేగుల్లోకి నెట్టడానికి వివిధ రకాల జీవ ప్రక్రియలు మొదలవుతాయి. జీర్ణాశయ కండరం 3 పొరలుగా ఉంటుంది. ఇవి లయబద్ధంగా సంకోచించడం వల్లనే ఆహారం ముందుకు కదులుతుంది. అయితే ఈ కండరాలు ఒక సమన్వయంతో ఎలా సంకోచిస్తాయి? ఇది దెబ్బతింటే ఏమవుతుంది? సరిచేసే మార్గం ఏదైనా ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానమే జీర్ణలయ. జీర్ణాశయ కండరాల కదలికలను దీనిలోని జీవ విద్యుత్ ప్రక్రియ నియంత్రిస్తుంటుంది. బలహీనమైనదే అయినా ఇది కూడా గుండెలయను నియంత్రించే వ్యవస్థ మాదిరిగానే పనిచేస్తుంది. మరి గుండెలయను కొలిచినట్టుగా జీర్ణాశయ కండరాల్లోని జీవ విద్యుత్తును కొలవగలిగితే జీర్ణాశయానికి సంబంధించిన జబ్బుల తీరుతెన్నులను తెలుసుకునే అవకాశం లేకపోలేదు. కొంతమందికి గుండె కొట్టుకోవడం చూస్తాం. ఎస్పెషల్లీ మనం పరిగెడుతున్నప్పుడు లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది. అలాగే మనం తీసుకున్నప్పుడు కొంతమంది చెప్తుంటారు, సార్ నేను తినంగానే పొట్టలో పిసుకుతున్నట్టున్నది, ఒక రకమైన సౌండ్స్ వినిపిస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. సో ఇది కూడా దాంట్లో ఉన్న మూమెంట్స్ జీర్ణలయ అంటారు. ఏదైతే మన పాల్పిటేషన్స్ అని గుండెకి ఏదైతే చెప్తామో పొట్టలో వచ్చే కదలికలను కూడా జీర్ణలయ అంటారనమాట. పొట్టలో ఉన్న ఏదైతే పేస్ మేకర్ సిస్టమ్ అంటామో, కదలికలు అనేవి ఉంటాయో, సో అవి సైంటిస్ట్ కూడా చాలా క్లిష్టమైన క్వశ్చన్. చాలా రీసెర్చ్ జరుగుతూ ఉన్నది. సో ఇప్పుడు వరకు 5-6 కారణాలు మాత్రం కనుక్కున్నాం. సో మనం అందరూ చూస్తూ ఉంటాం, చిన్నప్పుడు పొద్దున్నే లెగుస్తాము, లెగంగానే 6 గంటలకు 7 గంటలకి మన టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అందరు తింటారు, కొంతసేపు ఆడుకుంటారు, ఎక్సర్సైజ్ చేస్తారు, లేకపోతే పొలం పనికి వెళ్ళిపోతూ ఉంటారు. సో అంటే సూర్యుడు అంటే డే రాగానే మనం ఏం చేస్తాము, ఓకే పగలైంది, సో డైజెస్టివ్ సిస్టమ్ రెడీ అవుతుంది, మనం కొద్దిగా బ్రేక్ఫాస్ట్ తింటాం, తర్వాత కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తాము. అంటే ఎక్సర్సైజ్ ఇన్ ద ఫామ్కి వెళ్ళటమో, లేకపోతే చిన్నపిల్లలు ఆడుకోవటమో, లేకపోతే వాటర్ ఎక్కువ తీసుకోవటమో, ఇలాంటి సిస్టమ్ అంతా ఒక 40-50 ఏళ్ళ కింద చూసింది. ఇప్పుడు ఎలా అయిపోయింది, మన అందరూ 7-8 అవ్వగానే పడుకునేవాళ్ళం పూర్వకాలంలో. సో మధ్యాహ్నం 1 గంట అవ్వగానే తినేసేవాళ్ళం, సాయంత్రం 6-7 అవ్వగానే తినేసి పడుకునేవాళ్ళం. సో ఈ రకంగా ఉన్న సిస్టము కదులుతున్న కాలానికి కంప్లీట్ డిఫరెంట్ అయిపోయింది. ఎంత డిఫరెంట్ అయిపోయింది అని అంటే, అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలకు తినే రోజులు వచ్చినాయి. ఒకప్పుడు అంత తినే పరిస్థితి లేదు. సో వీటికన్నిటికీ మూల కారణం ఏంటి అని అంటే సర్కేడియన్ రిథమ్ అంటాం అన్నమాట. సర్కేడియన్ రిథమ్ అంటే డే నైట్. మన బాడీ అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని బాగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాం. ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నాం అంటే, మన విదేశాల్లో టైమింగ్స్కి వర్క్ చేస్తున్నాం, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ టీమ్. వాళ్ళ వయసు చూస్తే 20-25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళకి అప్పుడే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. గ్రాండ్ పేరెంట్స్ అంటూ ఉంటారు, అయ్యా ఏంటండి వీడికి 20 ఏళ్ళు ఉన్నాయి, మాకు ఈ వయసులో వరకు గ్యాస్ ప్రాబ్లం లేదు అంటూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు ఒక సిస్టమ్కి డే ఉన్నప్పుడు ఒక రకంగా డైజెస్టివ్ సిస్టమ్ ఉండేది, నైట్ ఒక రకంగా ఉండేది. ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా పోయింది, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. బాడీలో కూడా జీన్స్, హార్మోన్స్ అవన్నీ ఏంటంటే ఈ సర్కేడియన్ రిథమ్ వల్ల యాక్టివేట్ అయ్యి డీయాక్టివేట్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల మనకి ఎస్పెషల్లీ టెంపరేచర్ చేంజెస్ కూడా వచ్చినప్పుడు కూడా ఈ యొక్క చేంజెస్ వస్తూ ఉంటాయి. మారుతున్న కాలానికి ఇంకా ఒక పక్కన కొత్త కారు కొన్నారా, దానికంటే 2 కార్లు కొనాలి, దానికి ఏం చేయాలి? ఈ రకంగా మనం స్ట్రెస్ని క్రియేట్ చేయడం వల్ల మనకు హార్ట్ మీద పాల్పిటేషన్స్ ఎలా అయితే వస్తున్నాయో, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా అంతే రకంగా మారిపోతూ ఉంటున్నాయి. ఇవాళ రోజురోజుకి మన జీవనశైలి మారిపోతోంది. శారీరక శ్రమ తగ్గిపోతోంది. దీంతో అజీర్ణం, ముద్ద ముందుకు కదలకపోవడం వంటి జీర్ణ సమస్యలు పెరిగిపోతున్నాయి. వీటితో సతమతమవుతూ డాక్టర్ల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ తిరిగేవారు ఎందరో.
దురదృష్టం ఏమిటంటే కొన్నిసార్లు ఎన్ని చికిత్సలు తీసుకున్నా సమస్యలు తగ్గకపోవటం, అప్పుడు జీర్ణాశయంలోకి గొట్టాన్ని పంపించి చేసే ఎండోస్కోపీ పరీక్ష చేయాల్సి వస్తుంది. అయినా కూడా సుమారు సగం మందిలో ఎలాంటి సమస్య బయటపడదు. ఇది అటు డాక్టర్లను ఇటు రోగులను నిరాశ నిస్పృహలకు గురిచేస్తుంది. సింటిగ్రటీ, ఎంఆర్ఐ వంటి అధునాతన పరీక్షలు అందుబాటులో ఉన్నాయి, కానీ వీటికి ఎక్కువ ఖర్చవుతుంది. మరి జీర్ణాశయ సమస్యల్ని ఖచ్చితంగా గుర్తించడానికి తేలికైన చవకైన మంచి మార్గమేదైనా ఉందా? ఇక్కడే జీర్ణాశయ సంకోచాలను నియంత్రించే జీవ విద్యుత్తు తీరుతెన్నులను గుర్తించే పద్ధతి ఆశాకిరణంగా కనిపిస్తోంది. కొంతమందికి గుండె తక్కువగా కొట్టుకుంటూ ఉంటుంది, లేకపోతే ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తాము, ఈసీజీ లాంటివి చేస్తూ ఉంటాం. ఈసీజీ చేసినప్పుడు ఓకే ఇది ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది, స్లోగా కట్టుకుంటుందా, పైనుంచి రావాల్సిన ఇన్ఫర్మేషన్ కింద వరకు వస్తుందా లేదా అని చూసుకునేటట్టు ఈసీజీ ఉన్నట్టే ఎలక్ట్రోగ్యాస్ట్రోగ్రఫీ అనేది ఒక ఈసీజీ టైప్లో వస్తూ ఉంటుంది. ఇది వచ్చినప్పుడు దీంట్లో 3 రకాలుగా ఉంటుంది. ఒకళ్ళలో తక్కువగా కొట్టుకుంటుంది, ఒకళ్ళలో అధికంగా కొట్టుకుంటుంది. దీనికి ట్రీట్మెంట్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. తక్కువగా కొట్టుకున్న వాళ్ళకి ఏంటంటే గ్యాస్ట్రోపెరిసిస్ అంటాం. సో వీళ్ళల్లో ఏమవుతుంది అని అంటే వాళ్ళు తీసుకున్న ఆహారము పూర్తిగా డైజెస్ట్ అవ్వక తేపులు రావటము, బెల్చింగ్ రావటము, చెడు దుర్వాసన రావటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. స్పెసిఫిక్గా డయాబెటిక్ పేషెంట్లో, టైప్ 1 డయాబెటిక్ పేషెంట్లో అప్ టు 10% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ షుగర్ కనుక సరిగ్గా కంట్రోల్ అవ్వకపోతే వేళల్లో వస్తూ ఉంటుంది. సో ఈ పర్టికులర్ పేషెంట్స్కి ఆ యొక్క ఈ ఎలక్ట్రోగ్యాస్ట్రోగ్రామ్ అని చెప్పి ఒక ఈసీజీ లాగా తీస్తాము. తీసిన తర్వాత ఎంత లేట్గా వెళ్తుంది ఫుడ్ అనేది తెలుసుకున్న తర్వాత ఒక రకమైన పేస్ మేకర్ గుండెకి ఎలాగైతే పెడతామో అలాంటిదే పొట్ట మీద కూడా అదే సైజులో 2 ఇంచులు కరెక్ట్గా మనకి ఈ సైజు ఉంటుంది చూపించాలంటే, అది పొట్టకి పెట్టి దాంట్లో 2 ఎలక్ట్రోడ్స్ పెడతాం అన్నమాట. పెట్టడం వల్ల దాంట్లో స్టిమ్యులేట్ అవుతుంది. ఇలా స్టిమ్యులేట్ అవటం వల్ల ఈ యొక్క కంట్రాక్షన్స్ ఈ పైనుంచి మెల్లగా వెళ్తూ ఉంటుందన్నమాట. సో నేను చెప్పినట్టు ఇందాక నిమిషానికి 20 నుంచి 30 సార్లు అలా స్టిమ్యులేట్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఫుడ్ అలా డైజెస్ట్ అయ్యి కిందకు వెళ్తూ ఉంటుంది. సో దీని నుంచి ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా చేసిన స్టడీస్ చూస్తే వీళ్ళలో ఎవరికైతే పేషెంట్స్కి వాంతులు అవుతున్నాయో, లేకపోతే బ్యాడ్ బ్రెత్ వస్తుందో, కడుపు ఉబ్బరంగా ఉండి లేకపోతే వెయిట్ లాస్ ఉన్న పేషెంట్స్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. గ్యాస్ట్రిక్ పేస్ మేకర్ అంటారు దీన్ని. మన జీర్ణాశయ కండరాల్లో కదలికలను ప్రేరేపించే పేస్ మేకర్ కణాలు ఉంటాయి. ఇవి ఒక లయబద్ధంగా జీవ విద్యుత్తు తరంగాలను సృష్టిస్తూ కండరాలు ఎప్పుడు ఎలా కదలాలనే దాన్ని నియంత్రిస్తుంటాయి. మరోవైపు మెదడు నుంచి అందే నాడీ సంకేతాలు సైతం కండర సంకోచాలకు తోడ్పడతాయి. జబ్బుల మూలంగా పేస్ మేకర్ కణాలు, నాడీ కణాలు దెబ్బతింటాయన్న సంగతి తెలిసిందే. దీంతో జీవ విద్యుత్తు లయ అస్తవ్యస్తమై జీర్ణాశయం పనితీరు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల జీర్ణాశయ కండరాల్లో అస్తవ్యస్తమైన జీవ విద్యుత్ లయ ఆధారంగా సమస్యలను గుర్తించడం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. కాకపోతే గుండె నుంచి పుట్టుకొచ్చే సంకేతాలతో పోలిస్తే ఇది 10 రెట్లు బలహీనంగా ఉంటుంది. కాబట్టి దీన్ని గుర్తించడం అంత తేలికైన పని కాదు. దీన్ని సుసాధ్యం చేయడానికి పరిశోధకులు పారదర్శకమైన మృదువైన పాలిమర్ సెన్సర్లను సృష్టించారు. ఇవి శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు నేరుగా జీర్ణాశయం నుంచి జీవ విద్యుత్ ప్రక్రియ విధానాన్ని నమోదు చేసుకుంటాయి. దీని ద్వారా పుట్టుకొచ్చే ప్రత్యేకమైన సంకేతాలను కూడా పరిశోధకులు గుర్తించారు. వీటిని కోత అవసరం లేకుండా కడుపు మీద నుంచి నమోదయ్యే సమాచారంతో పోల్చి చూశారు. దీని ఆధారంగా ప్రత్యేకమైన ఒక పరికరాన్ని రూపొందించారు. ఇది జీర్ణాశయంలోని జీవ విద్యుత్తును హై రెజల్యూషన్లో నమోదు చేస్తుంది. దీంతో సమస్య బయటపడుతుంది. ఎలక్ట్రోగ్యాస్ట్రోగ్రఫీ కానీ లేకపోతే గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ స్టడీస్ అని 2 టెస్టులు చేస్తూ ఉంటాం. ఈ టెస్ట్ చేసినప్పుడు వీళ్ళల్లో మూమెంట్ తక్కువ ఉన్నప్పుడు కొన్నిసార్లు మెడికేషన్స్ ఇస్తూ ఉంటాం. కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల ఏమవుతుందంటే స్టమక్ యొక్క మూమెంట్స్ ఫాస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యాంటీబయాటిక్స్ ఉన్నాయి, ఎరిథ్రోమైసిన్ అని దగ్గు జలుబు వచ్చినప్పుడు వేసుకుంటారు కొంతమంది. వాళ్ళల్లో ఏంటంటే ఫుడ్ తొందరగా కంట్రాక్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. పెరినామ్ అని ఒక మెడిసిన్ మెట్లోప్రమైడ్, అది కూడా ఫాస్ట్గా మూమెంట్ తీసుకొస్తూ ఉంటుంది. సో ఇదేంటి, ఎవరికైతే పేగులో కదలిక తక్కువ ఉండి కడుపు ఉబ్బరం ఉన్న పేషెంట్స్కి ఇస్తూ ఉంటాం అనమాట. అలా కాకుండా కొంతమందిలో ఏంటంటే పేగు కదలిక చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇలా ఏంటంటే గిరగిరా తిప్పుతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. దీన్ని టాకిగ్యాస్ట్రీ అంటారు అనమాట. ఈ పర్టికులర్ ఆఫ్ పేషెంట్స్కి ఇంకో రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. వేరే మెడికేషన్స్ ఇచ్చి మనం స్లో డౌన్ చేయొచ్చు మనం. సో కొంతమందిలో ఏం చేస్తామంటే ఏదైతే ఫుడ్ ఇక్కడున్నది దీంట్లో నుంచి బయటికి వెళ్ళలేనప్పుడు సో ఇక్కడున్న మసిల్ని రిలాక్స్ చేస్తాం. మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఈ బోటాక్స్ అనేది ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ చేయించుకుంటూ ఉంటారు. ఇలా మసిల్స్ కింద దగ్గరికి వచ్చినప్పుడు ఓపెన్ చేయించుకోవడానికి. అలాంటివి బోటాక్స్ అనే మసిల్ రిలాక్సేషన్ పైలోరస్లు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది. మన స్టమక్ ఒక బ్యాగ్ అని చెప్పుకున్నాం మనం. దీంట్లో డైజెషన్ ప్రాపర్గా ఉండాలి అని అంటే రెగ్యులర్ టైమింగ్స్ ఆఫ్ ఫుడ్ కానీ
రెగ్యులర్ ఎక్సర్సైజు, వాటరు, యోగా లాంటివి, తర్వాత రైట్ టైప్ ఆఫ్ ఫుడ్ మనం తీసుకోవాలి. అంటే ఫాస్ట్ ఫుడ్స్ కాకుండా రైట్ టైప్ ఆఫ్ ఫుడ్, కాఫీ లాంటివి అవాయిడ్ చేయండి, ఆల్కహాల్ అన్నీ అవాయిడ్ చేయండి. సో ఇవి చేయటం వల్ల ఏంటంటే ఆ యొక్క కణాలు దెబ్బతినకుండా ఉంటాయి, రెగ్యులర్ రిథంలో ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మన లాంగ్ టర్మ్ ఇష్యూస్ లేకుండా ఉంటూ ఉంటాయి అన్నమాట. జీర్ణలయ తీరుతెన్నులను పరిశీలించడం ద్వారా పొట్టలో సమస్యను గుర్తిస్తారు. సరే, మరి చికిత్స సంగతేంటి? నాడుల పనితీరును మార్చడం ద్వారా జీర్ణాశయ జీవ విద్యుత్ లయను సరిచేయవచ్చని ఇవాళ డాక్టర్లు నిరూపిస్తున్నారు. మెదడు నుంచి జీర్ణాశయంలోని పేస్మేకర్ కణాలకు, కండరాలకు అందే సంకేతాలను స్వల్ప విద్యుత్ ప్రచోదనంతో నియంత్రించడం ఇందులోని కీలకాంశం. దీంతో జీర్ణాశయ సామర్థ్యము మెరుగవుతుంది. ఇది జీర్ణాశయ సమస్యలతో మాటిమాటికి డాక్టర్ల దగ్గరకు వెళ్లకుండా చూడడానికి, రోజువారీ జీవితాన్ని హాయిగా గడపడానికి తోడ్పడుతుందని ఆశిస్తున్నారు.